హైదరాబాద్లో పండి తిరుగుతున్నారు. ఎక్కడికో పోయి హైదరాబాద్లో పండి తిరుగుకుండా చేసుకుంటా ఇక్కడ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. ఎన్టీపీసీ పరిశ్రమ ఉంది, ఆర్ఎఫ్సీఎల్ ఉంది, సింగరేణి, ఇంకా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ సంఘ సంస్కర్తలు కానీ సామాజికవేత్తలు కానీ ఎలాంటి స్పందన లేకుండా ఈ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోలేకుండా ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోయేలా చేస్తున్నారు. కొన్ని లక్షల మొక్కలను తీసి కాలుష్యాన్ని మాకు బహుమతిగా ఇస్తుంది. ఎందుకంటే సోలార్ ప్లాంట్ బూడి చెరువు వల్ల మా ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కాలుష్యాన్ని ఇస్తుంది. అలాంటి ఇంకా ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేది బొంగ పర్యావరణవేత్తలు ఇంకా మొక్కలు నాటమని చెప్తారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ మా యొక్క పొట్టల మీద కొడుతూ ఇవాళ మమ్మల్ని వీధి పాలు చేస్తుంది. అందుకే నేను ఈరోజు రావడం జరిగింది. మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, మాకు నష్టపరిహారం ఇస్తే ఉంది. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వారు కూడా ఏదో వాళ్ళ నలుగురిని పిలిపించి గౌడ సంఘం వాళ్ళ నలుగురు పిలిపించి మెజార్టీ గీత కార్మికుల అభిప్రాయాలు సేకరణ చేయకుండా వారి యొక్క నలుగురిని తీసుకొచ్చి సంతకాల సేకరణ ఎప్పటి నష్టపరిహారం అరకొర నష్టపరిహారంతో సంతృప్తి చేసి మా యొక్క పొట్టల మీద కొడుతుంది. ఇలా నాకు వృత్తి లేకపోతే నేను నా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది. రేపు నేను నాలాంటి యువకులు ఇలాంటి వృత్తి లేకుండా సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మన ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా యువతను మీకు ఎలాంటి మార్గం చూపిస్తారు, ఉపాధి లేక వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నేను ఈ సభాముఖంగా ఈ గౌడ సంఘం తరపున నేను యావత్ సమాజాన్ని నిలదీసి అడుగుతున్నాను.